ఒక ఆకు తింటుంది, ఒకటే ఆకు ఒక ఆకు తింటుంది. తినగానే 10 నిమిషాల్లో కఫం అంతా కరిగి వాంతి అయిపోతుంది అనమాట. వాంతి అయిపోయి ఆ ఆస్మా ఆయాసం అనేది తగ్గిపోతుంది. మనుషులకు కూడా బాగా కఫం పట్టేసి ఊపిరి రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు 1 ml రసం, ఒక 1 ml రసం, ఎక్కువ కాదు, ఒక ఆకు తీస్తే ఒక 1 ml వస్తుంది. 1 ml రసం తాగితే కాసేపు కఫం అంతా కరిగిపోయి వాంతి అయిపోయి ఆయాసం తగ్గిపోద్ది అనమాట. ఇది మంచిగా రోజు తాగానుకోండి, ఇక జీవితంలో వాంతి తగ్గవు. కఫాన్ని అయితే బాగా కరిగించగలదు, కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవడం మంచిది. కఫం తగ్గించడంలో అద్భుతమైన మొక్క ఇది. దీని పేరు, తెలుగు పేరు ఏంటంటే కక్కు పాల తీగ. కక్కు అంటే వాంతి కదా, ఈ ఆకు తింటే వాంతి అయిపోద్ది అనమాట. అందుకని దీనికి ఇంకో పేరు ఉంది, మేక మేయని ఆకు. మేక మేయింది ఏమి ఉండదు, అన్ని తినేత అన్ని కొరుకుతుంది సరదాగా, కానీ ఇది కొరకదు. ఒక పొరపాటును కొరికింది అనుకుంటే తినదంతా కక్కేద్ది అనమాట. అందుకని నాకు తెలుసు, అంత తెలియదు. అది ఎప్పుడు తింటదంటే ఇది వెళ్ళి బాగా కఫం పట్టేసి ముక్కులోంచి ఊపిరి ఆడినప్పుడు, కఫం ఫుల్గా పట్టేసినప్పుడు, అప్పుడు వెళ్ళి వెతుక్కుని ఆకు తింటుంది. ఒక ఆకు తింటుంది, ఒకటే ఆకు ఒక ఆకు తింటుంది. తినగానే 10 నిమిషాల్లో కఫం అంతా కరిగిపోయి వాంతి అయిపోతుంది అనమాట. వాంతి అయిపోయి ఆ ఆస్మా ఆయాసం అనేది తగ్గిపోతుంది. మనుషులకు కూడా బాగా కఫం పట్టేసి ఊపిరి రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు 1 ml రసం, ఒక 1 ml రసం, ఎక్కువ కాదు, ఒక ఆకు తీస్తే ఒక 1 ml వస్తుంది. 1 ml రసం తాగితే కాసేపు కఫం అంతా కరిగిపోయి వాంతి అయిపోయి ఆయాసం తగ్గిపోతుంది.